బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయి. కాసేపట్లో బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతలు భేటీ అవుతారు. ఇప్పటికే పలువురు ఎన్డీఏ ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో కేంద్ర కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర కేబినెట్లో టీడీపీ జేడీయూలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాసేపట్లో బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతలు భేటీ అవుతారు. ఇప్పటికే పలువురు ఎన్డీఏ ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో కేంద్ర కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర కేబినెట్లో టీడీపీ జేడీయూలకు ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది? ఇవాళ ఖచ్చితంగా కేబినెట్ బెర్తలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందా? కొంత స్పష్టత అనేది కూడా రావచ్చు రమణ. ఎందుకంటే ప్రస్తుతానికైతే ప్రస్తుతం మనం పార్లమెంటు భవనం దగ్గర ఉన్నాం. పార్లమెంటులోని ఓల్డ్ బిల్డింగ్లో ఉన్న సెంట్రల్ హాల్లో ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించిన 240 మంది, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన దాదాపు 60 మంది వరకు కూడా ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన పార్టీల నేతలు కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే బీజేపీ ఎంపీలందరికీ కూడా 10:30 గంటలకే పార్లమెంటు సెంట్రల్ హాల్కు రావాల్సిందిగా కూడా ఆహ్వానం అందడం జరిగింది. స్వేరింగ్ ఇన్ సెరమనీ అంటే ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాల్సిందిగా కూడా వాళ్ళకు ఆదేశాలంటే కూడా జారీ చేశారు. ఎంపీలందరూ కూడా 240 మంది కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏదైతే పార్లమెంటు కొత్త ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డు, ఫేస్ రికగ్నిషన్, ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేశారు. వాళ్ళందరికీ కూడా పాస్లు ఇంటి కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది. మరికొద్ది సేపట్లో సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాన అభ్యర్థిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతగా నరేంద్ర మోడీని ప్రతిపాదిస్తూ ఒక ప్రతిపాదన అనేది కూడా చేయబోతున్నారు. దాన్ని మిగిలిన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా సమర్థిస్తారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఎంపీలకు సంబంధించిన సమావేశం జరుగుతుంది. ఎంపీల పక్ష సమావేశం జరుగుతుంది. అయితే ఇందులో ఎంపీలకు సంబంధించిన పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ప్రధానిగా నరేంద్ర మోడీని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత దానికి సంబంధించి ఎంపీలందరూ కూడా రిజిస్టర్ మీద సంతకాలన్నింటి కూడా పెట్టడం జరుగుతుంది. ఆ సంతకాలు అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు మొన్న చేసిన తీర్మానం ఏదైతే ఉందో అది వీటన్నిటిని కూడా కలుపుకొని సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్యమైన నేతలందరూ కూడా కలుస్తారు. ఇందులో చంద్రబాబు నాయుడుతో పాటుగా నితీష్ కుమార్, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ ఉంటారు. దాదాపు 20 మంది వరకు కూడా రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఆహ్వానం ఇవ్వాల్సిందిగా కూడా కోరనున్నారు. అయితే మొన్ననే దీనికి సంబంధించి రాష్ట్రపతిని కూడా కలవాలనుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికైన ఎంపీల యొక్క జాబితాను నిన్న 4:30 గంటలకు అందజేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి కొంత డిలే చేయడం కూడా జరిగింది. మీరు చూడొచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఆయనతో పాటుగా 16 మంది ఎంపీలు కూడా ఈ పార్లమెంటు కూడా చేరుకుంటారు. ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు. అయితే మొన్ననే కలిసి రాష్ట్రపతిని కోరాలనుకున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ నిన్న లిస్ట్ అనేది కూడా సబ్మిట్ చేసింది. కాబట్టి వన్స్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా లిస్ట్ అనేది కూడా సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలు ఏంటి ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర
పార్టీల వారీగా సంఖ్యాబలాలు లాంటివి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఇవ్వనుంది కాబట్టి ఆ అధికారికంగా ఇచ్చే జాబితాను ఆధారంగా చేసుకొని రాష్ట్రపతి కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం కాల్పర్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. అయితే నిన్న ఇచ్చారు కాబట్టి ఈ రోజు కలుస్తారు. రేపంతా కూడా ఈ రోజు సాయంత్రం రేపంతా కూడా మంత్రి పదవుల విషయంలో చర్చలు కూడా జరుగుతాయి. భాగస్వామ్య పక్షాలకు సంబంధించి ఏ మంత్రి పదవులు కూడా ఇవ్వబోతున్నారు, ఎంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన ఒక క్లారిటీ తీసుకుంటారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన కసరత్తు అనేది కూడా ప్రారంభమవుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీకి ఎంత సంఖ్యలో ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనే దాని గురించి క్లారిటీ వచ్చిన తర్వాత రేపు రాత్రికి కానీ లేదంటే ఎల్లుండి ఉదయం కానీ ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామన్న విషయం గురించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కానీ లేదంటే అమిత్ షా, జేపీ నడ్డాలు కానీ ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్తారు. 9వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నారు. కాబట్టి ఎంపీలందరినీ కూడా అంటే మొత్తం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలందరినీ కూడా ఇక్కడే ఉండమని చెప్తున్నారు. కాబట్టి కసరత్తు అనేది కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.